నేను చూడు. ఇంట్లో మేగడ తీసండి, నీటిలో పెట్టి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టి ఎంత ఎక్కువ అంతవరకు ఉంచిన తర్వాత ఒకేసారి నెయ్యి తీస్తున్నాను. ఇది వెన్న వచ్చింది చూసారా. ఇంట్లో మాకు అంటే గేదెలు లేవు కానీ కొన్న పాలలోను ఇది వెన్న. ఎందుకంటే ఇలా వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే మన నెయ్యి కాసుకోవాలంటే మళ్ళీ తీసుకోవాలి. ఇలా వచ్చేసిన దాన్ని మనం మిక్సీలో వేసుకుంటే 2 దిగులుతో వచ్చేది. మిక్సీలో వేసేసాను. ఈ మిక్సీలోను ఎందుకంటే పండగ రోజులు కదా, మనకి బయట కొన్నదానికన్నా ఇంట్లో చేసుకున్నది బెటర్. ఈ రోజు ఎప్పటికప్పుడు చేసేస్తాను, ఇంట్లో వాడేస్తాం కదా, అయిపోతుంది. ఇలా మనం పొదుపుగా మేగడ తీసేసి దాంట్లో పెట్టుకుని మనకు కావాల్సినంత వరకు ఉంచుకుంటే ఇలా ఒకేసారి మనం చేసుకోవచ్చు. అది చేసుకున్న తర్వాత గిన్నెలో పెట్టాను. ఎందుకంటే మేగడ తీయకపోతే దాన్ని పైన ఉన్నది వెన్నలాంటిది వస్తుంది కదా, చేతితో పెట్టుకున్నా అలాంటిది తినకూడదు. చేతులకి అంటుకుపోయి చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత తీసినా కానీ ఇంకా టేస్ట్గా ఉంటుంది పెరుగు. అలాగే నేను చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా అలవాటు చేశాను. ఎప్పుడు కూడా ఇలాగే తీస్తానండి కొన్న పాలు. సరే అంత వస్తుందా. దీన్ని ఇప్పుడు నేను నెయ్యి కాస్తాను, చూపిస్తానండి ఎంత నెయ్యి వస్తుందో. ఇదిగోండి, ఇదంతా వెన్నండి, ఇది వెన్నపూస. దీన్ని తీసుకొని మనం నెయ్యిలా చేసుకోవాలి. ఓకేండి, చూపిస్తాను నెయ్యి వచ్చిన తర్వాత. వెన్నగా నెయ్యి కాస్తున్నాను చూడండి, ఇంతవరకు వచ్చింది. అది అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందని కరివేపాకు కూడా వేయాలి. అందుకే కరివేపాకు వేసాను, చూపిస్తున్నాను. చాలా నెయ్యి వచ్చింది చూసారా. ఇంట్లో మనం పాలు తీసుకుంటాం కాబట్టి 1.5 లీటర్ పాలు తీసుకునేదాన్ని. ఆ 1.5 లీటర్ పాల్లోనూ మేగడ తీసుకుంటే 1 నెలకి అంత వచ్చింది. 1 నెల. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే అది మనకి ఎక్కువగా కావాలనుకుంటే సరే, లేకపోతే 10 రోజులకు ఒకసారి తీసేసుకుని చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఏది స్మెల్ రాదండి, బాగుంటుంది. దాన్ని చక్కగా కవర్ కట్టుకొని మేగడికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎక్కువైపోతుంది అన్నప్పటికీ తీసుకుని మిక్స్ చేసుకొని అలాగే వెన్న తయారు చేసుకొని నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లో మీ అందరూ కూడా. మరి ఇప్పుడు పండగ రోజుల్లో మనం దేనికైనా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, చూస్తారు కదా వీడియోని. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్లిక్ చేయకుండా చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి బంధువులకి, స్నేహితులకి తప్పకుండాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ సింబల్, గంట సింబల్ మర్చిపోవద్దు.